చెస్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ లో ఒకటైన 2025 ఫిడే ప్రపంచ కప్ ను ఇండియా అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు నిర్వహిస్తుందని అంతర్జాతీయ చెస్ సమాఖ్య సోమవారం ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ లో 206 మంది ఆటగాళ్లు నాకౌట్ ఫార్మాట్ లో పోటీ పడతారని సమాచారం. కాగా 2002లో విశ్వనాథన్ ఆనంద్ హైదరాబాద్ లో టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ఇండియా ప్రపంచ కప్ ను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇక 2021 నుండి అమలులో ఉన్న ఈ ఫార్మాట్ లో సింగిల్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. దాంతో పాటు ప్రతి రౌండ్ 3 రోజులు జరుగుతుంది. మొదటి 2 రోజులు క్లాసికల్ గేమ్లకు ఛాన్స్ ఉంటుంది. అవసరమైతే 3వ రోజు ట్రై బ్రేక్లు ఆడతారు. టాప్ 50 సీడ్లు ప్రారంభ రౌండ్ లో బై పొందుతారు. అయితే 51 నుండి 206 వరకు సీడ్ అయిన వారు టాప్ హాఫ్ వర్సెస్ రివర్స్డ్ లోవర్ హాఫ్ అనే ప్రిన్సిపల్ ఆధారంగా మొదటి రౌండ్ లో ఆడతారు. ఇక ఈ ప్రపంచ కప్ లో పోటీ పడే వాళ్లలో ఇండియాకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్, 2023 వరల్డ్ కప్ రన్నర్ అప్ అయిన ఆర్ ప్రజ్ఞానంద, 5వ వరల్డ్ నెంబర్ అర్జున్ ఎరిగేసి ఉన్నారు. అంతేకాదు గత ఎడిషన్ 2023లో గెలిచిన ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ కూడా ఈ సంవత్సరం టోర్నమెంట్ కు అర్హత సాధించాడు. ఇక వీటితో పాటు ఈ వరల్డ్ కప్ లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారు 2026 అభ్యర్థుల టోర్నమెంట్ కు నేరుగా అర్హత సాధిస్తారు అని ఫిడే వెల్లడించింది.